మనలో పౌరుషం, వీరత్వం ఎప్పటికీ చల్లబడిపోకూడదంటూ ప్రతి ఒక్కరిని తట్టిపెట్టేలా కీరవాణి స్వరాలందించారని కొనియాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. తన సినిమాకి ప్రాణం పోశారంటూ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ సత్కరించారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వయలిన్ చేత పట్టుకుని మురిసిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్కి సిద్ధమైంది. జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేయబోతోంది హరిహర వీరమల్లు. ప్రమోషన్ జోరు పెంచిన మేకర్స్ థర్డ్ సింగిల్ రిలీజ్కి ప్లాన్ చేశారు. మే 21 ఉదయం 11:55 అసురులు హననం సాంగ్ రిలీజ్ అవుతుందని చెప్పారు. ఈ సినిమాకి ముఖ్యంగా అసురుల హననం సాంగ్కి కీరవాణి అందించిన స్వరాలకి ఫిదా అయిపోయారు పవన్ కళ్యాణ్. మనలో పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడకూడదని ప్రతి ఒక్కరిని తట్టి లేపేలా సలసల మరిగే నీలోని రక్తమే అనే పాటకి కీరవాణి ప్రాణం పోశారని అన్నారు. హరిహర వీరమల్లు సినిమాకి కీరవాణి అందించిన సంగీతం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ సినిమాను శిఖర స్థాయిలో నిలబెడతాయని నమ్మకంగా చెప్పారు. ఈ చిత్రం కోసం కీరవాణి ఎంత తపన పడ్డారో స్వయంగా చూశాను. మొదటిసారి మీతో సినిమా చేస్తున్నాను, అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు, అందుకు తగ్గట్టుగా ఉండాలి కదా అని కీరవాణి అనటం ఆయన అంకిత భావాన్ని తెలియచేస్తుందన్నారు పవన్. ఆ అభిమానాన్ని తెలియచేసేందుకు స్వయంగా ఇంటికి వెళ్లి మరీ సత్కరించారు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు టీంతో కలిసి కీరవాణి ఇంటికి వెళ్లి సత్కరించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చాలా విషయాలే షేర్ చేసుకున్నామన్నారు. సంగీత దర్శకులు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం, ఆ తర్వాత వేటూరి సుందరరామూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి వరకు తనకున్న అనుబంధాన్ని, సంగీత సాహిత్యాల గురించి కీరవాణి గారు చెబుతుంటే సమయం తెలియలేదన్నారు. ముఖ్యంగా కీరవాణి దగ్గరున్న వయలిన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. చిన్నప్పుడు వయలిన్ నేర్చుకోవడం, జంట స్వరాల వరకు నేర్చుకుని వదిలేశారని గుర్తు చేసుకున్నారు. తెలుగు కథలు ఎంతగానో ప్రేమించే కీరవాణి తనకు నచ్చిన 32 కథలు ఓ సంకలనంలా చేసుకున్నారు. ఆ పుస్తకం బహుకరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సంకలనంలో కీరవాణి రాసిన 2 కథలు కూడా ఉన్నాయన్నారు. వెండి తెరపై కనిపించేది 2 గంటల సినిమానే, కానీ కీరవాణి నెలల తరబడి తపన పడ్డారు. ఆయన సృజనాత్మక స్వరాలతో మైమరిపించడం వల్లే తెలుగు పాట ఆస్కార్ వేదికపై నిలిచిందని తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. బాబీ డియోల్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లో జోరు పెంచారు మేకర్స్. ఇకపై వరుస అప్డేట్స్కి సిద్ధంగా ఉండండి అంటూ పవర్ స్టార్ ఫ్యాన్స్లో పూనకాలు లోడ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.